జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండతో సెగలు కక్కిన ఆకాశం సాయంత్రం అయ్యేసరికి ఉగ్రరూపం దాల్చింది. ఎల్బీ నగర్ నుంచి మొదలుకొని ఆల్వాల్, మల్కజ్గిరి, కాప్రా వరకు వాన దంచి కొడుతుంది. కొంపల్లి, బాచుపల్లి, బాలానగర్, దుండిగల్ ప్రాంతాలలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. భారీ ఈదురుగాలులకు తోడు వడగళ్లు కురుస్తుండటంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం రాత్రి 7 గంటల వరకు ఈ వర్షాల తీవ్రత ఇలాగే కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, సిరిసిల్ల జిల్లాలలో కూడా వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ముఖ్యంగా ఉత్తర, తూర్పు హైదరాబాద్ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. దూలపల్లి, కొంపల్లి, హకీంపేట, తుర్కపల్లి, కుబ్దుల్లాపూర్ వంటి ప్రాంతాలలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరో గంట పాటు ఈ ప్రాంతాలలో క్రేజీ విండ్స్ అంటే అతి వేగంతో కూడినటువంటి గాలులు వీస్తాయని, ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. నేరెడ్మెట్, ఆల్వాల్, బాలానగర్, కుక్కట్పల్లి పరిసర ప్రాంతాలలో కూడా ఇప్పటికే వాన మొదలైంది. రాబోయేటువంటి 30 నుంచి 40 నిమిషాలలో నగరంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఈ మేఘాలు విస్తరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బయట ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి. అండ్ ఇంట్లో ఉన్నవారు కూడా ఈ సమయంలో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రాకుండా ఉంటేనే బెటర్ అంటూ చెప్తున్నారు. ఇలాంటి సమయంలో అప్రమత్తత చాలా అవసరం. వర్షం కురుస్తున్నప్పుడు విద్యుత్ స్తంభాల కింద కానీ చెట్ల కింద కానీ నిలబడకండి. బలమైన గాలులు వీస్తున్నందున పాత భవనాలు, ముఖ్యంగా హైదరాబాద్లో హోర్డింగ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి హోర్డింగ్ల వద్ద కూడా ఆ దగ్గర ఏమాత్రం కూడా ఉండకూడదు. ఉంటే ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. వాహనాలపై వెళ్ళేవారు వడగళ్ల వాన కురుస్తున్నప్పుడు వేగాన్ని తగ్గించి వీలైనంత సురక్షితమైనటువంటి షెడ్ల కింద ఆగిపోవడం ఉత్తమం. ఇంట్లో ఉన్నవారు కూడా ఎలక్ట్రానిక్ వస్తువుల ప్లగ్గులు తొలగించడం మంచిది. రోడ్లపైన నీరు నిలిచేటువంటి అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కూడా అధికారులు కోరుతున్నారు. ఈ అకాల వర్షం వేడి నుంచి ఉపశమనం కలిగించిన ప్రయాణాలను మాత్రం పెను సవాళ్లు విసురుతోంది. ఏదేమైనా కూడా ఆదివారం కావడం చేత ఆదివారం హైదరాబాద్లో కొంత ఈ యొక్క సాయంత్రం వేళలో ఈ యొక్క పరిస్థితికి అంటే వాతావరణ మార్పు, వర్షం కారణంగా కొంత ట్రాఫిక్ అయితే ఇబ్బంది కలిగేటువంటి అవకాశం లేదు. ఆఫీసులన్నీ క్లోజ్లో ఉంటాయి కాబట్టి. కానీ ఏదో ఒక రకమైనటువంటి పనుల కారణంగా సాయంత్రం వేళల్లో కుటుంబాల సభ్యులతో పాటుగా బయటికి వెళ్దామనుకున్నటువంటి వారందరూ కూడా ఆ ప్రయాణాలని రద్దు చేసుకుంటే ఉత్తమం అంటూ కూడా చెప్తున్నారు. విపరీతమైనటువంటి గాలులు వీస్తున్నటువంటి తరుణంలో ఎప్పుడు ఏ రకమైనటువంటి ఏ ప్రాంతాల్లో భయంకరమైనటువంటి వడగాలులు పడతాయో కూడా తెలియనటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. కాబట్టి చాలా ప్రాంతాల్లో ఆల్రెడీ మొదలైంది కాబట్టి ఖచ్చితంగా సేఫ్ ప్రాంతంలో ఇంట్లో ఉంటేనే బెటర్ అంటూ కూడా చెప్తున్నారు. మరికొన్ని గంటల పాటు హైదరాబాద్లో ఈ యొక్క వాతావరణ పరిస్థితి ఈ రకంగానే ఉండబోతుంది. కాబట్టి ఎవరి ఇళ్లలో వారు ఉండి వార్తలు అంటే న్యూస్ ఛానల్ వచ్చేటువంటి వార్తలు చూస్తూ ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో చూసి అర్జెంట్ అయితే తప్ప, అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లకుండా ఉండడం ఉత్తమం అంటూ చెప్తున్నారు నిపుణులు.